గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీలకు సంబంధించి లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టుకోవడం మాట ఎలా ఉన్నప్పటికీ కూడా కొంతమంది వైసీపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా కాసుల వర్షం కురిపించాయని చెప్పాలి. ప్రస్తుతం అయితే మనం జిల్లాలోని భీమవరానికి సమీపంలోని ఒక జగనన్న లేఅవుట్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. అయితే కొంతమంది ఇప్పటికీ ఇళ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఒక్కొక్క ఇంటి స్థలం అంటే దాదాపు ఒక్కొక్క పట్టాకి దాదాపు కొంతమంది దగ్గర నుంచి 30,000 నుంచి 50,000 వరకు కూడా జిల్లా వ్యాప్తంగా డిమాండ్ ఉన్న చోటల్లా దాదాపు 30 లేదా 50,000 కూడా వసూలు చేసిన పరిస్థితి కూడా నెలకొంది. స్థానిక వైకాపా నాయకులు గత ప్రభుత్వంలోని కొంతమంది వైసీపీ గ్రామస్థాయి మండల స్థాయి నాయకులు ఈ జగనన్న కాలనీలకు సంబంధించి చక్రం తిప్పారనే చెప్పొచ్చు. దాదాపు లేని ధరను సృష్టించి అప్పటి వైసీపీ ప్రభుత్వంలో బిల్లులు పెట్టుకుని దాదాపు చాలా అవినీతి అక్రమాలు చేశారనే చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. విజిలెన్స్ అధికారులు కూడా దీనిని నిగ్గు తేల్చే పనిలో పడ్డారనే చెప్పాలి. దాదాపు మనం పాలకొల్లు నియోజకవర్గానికి చూసుకుంటే వైసీపీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో సుమారు 200 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే దాదాపు ఎకరం 30 లక్షలకు కొనుగోలు చేశారు. అయితే ప్రభుత్వం నుంచి దాదాపు 45 లక్షల వరకు బిల్లులు చేసుకున్న పరిస్థితి. ఇదే విధంగా నరసాపురం నియోజకవర్గంలోని రుస్తుంబాద ఇతర ప్రాంతాల్లో దాదాపు 80 ఎకరాలు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి అదేవిధంగా దాదాపు ఎకరం కొంత మేర ఇచ్చినప్పటికీ కూడా దానికి దాదాపు 3 నుంచి 4 రెట్లు అధికంగా బిల్లులు చేసుకుని ప్రభుత్వం నుంచి వారు రాబట్టుకున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. అంతేకాకుండా భీమవరంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వైసీపీ ప్రభుత్వంలోని స్థానిక ప్రజాప్రతినిధులు ఏదైతే అప్పట్లో ఉన్న కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని సొంత ఇల్లు ఉండాలని కోరుకున్న కొంతమంది దగ్గర దాదాపు స్థలం మీకు ఒక చోట ఇస్తాం, దానికి సంబంధించిన పట్టాకు సంబంధించిన డబ్బులు దాదాపు 30 నుంచి 50,000 ఇస్తే మీకు అక్కడ స్థలం ఇస్తామంటూ కూడా దాదాపు లక్షల్లో వారు వసూలు చేసుకున్నారు. అంతేకాకుండా ఈ విధంగా ఎకరానికి సంబంధించి దాదాపు 40 లక్షలకు కొనుగోలు చేసి దానికి 60 లక్షలకు పైగా బిల్లులు చేసుకున్న పరిస్థితి కూడా నెలకొంది. జిల్లా వ్యాప్తంగా లక్షల్లోనే భారీ కుంభకోణం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాల్లో కూటమి నాయకులు అందరూ కూడా దీనిపై నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ కూడా వేసింది. విజిలెన్స్ అధికారులు కూడా దీంట్లో విచారణ చేస్తున్నారు. దాదాపు కొన్ని చోట్ల కూడా భారీ అక్రమాలు అయితే బయటపడుతున్నాయి. ఇదే విధంగా కొన్ని రోజుల్లోనే మొత్తం ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంత కుంభకోణాలు చేస్తారో కూడా బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.